హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీష్ వ్లాగ్స్. ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తురుముకున్న పచ్చి మామిడికాయ వేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వేపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు, పచ్చిశనగపప్పు, అల్లం ముక్కలు, జీడిపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వాము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపుకోవాలి. తరువాత పసుపు, ఎండుమిర్చి, మిరియాల పౌడర్, చిన్న బెల్లం ముక్క వేసి కలయి పెట్టుకొని నెక్స్ట్ ఇంగు పక్కన పెట్టుకున్న మామిడి తురుము, తగినంత సాల్ట్ వేసి 5 మినిట్స్ వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత రైస్ని కూడా యాడ్ చేసి కలయి పెట్టుకోవాలి. లాస్ట్లో పచ్చి కరివేపాకుని నలుముకొని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోర రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.